మైను గారు, నేనైతే స్పెషల్గా ఒక 2 గెస్ట్లను అయితే రెడీగా ఉంచాను. సో వాళ్ళకున్న డౌట్స్ క్లియర్ చేయండి, ప్రాక్టికల్గా చేసి చూపించండి. సో వాళ్ళని ఇప్పుడు పిలుస్తాను. రీనా గారు అండ్ శ్వేత గారు, ప్లీజ్ కమ్. హలో అండి. హాయ్ అండి. శ్వేత. హాయ్ నమస్కారం. హాయ్ మౌనిక. హాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు. అండ్ మైను గారు, మీకు ఏమైనా డౌట్ వచ్చిందా? అంటే టీవీ ప్రోగ్రామ్ అంటే చాలు అమలక్కలు అంతా రెడీ అయ్యి వస్తారు అని. అలాంటివి ఏమైనా డౌట్స్ వచ్చాయా? సో అట్లా అంటే వాళ్ళ రెడీ అవ్వడం కానివ్వండి, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, అలా చూస్తే డౌట్ రావాలి కదా మీకు. ఎవరు వాళ్ళు గెస్ట్ అంది అంటే యు నీడ్ టు ఆస్క్ అ క్వశ్చన్ ఓవర్ దేర్. చెప్తారేమో లేండి మీరే. లేదు, మీకు డౌట్ వచ్చిందా? మీకు ఏమైనా డౌట్ వస్తుందేమో అని మేము అనుకున్నాము. సో అండ్ వాళ్ళు ఎవరో కాదండి, మా హిట్ టీవీ యాంకర్స్ అన్నమాట. సో నాకు ఎలా డౌట్స్ ఉన్నాయో వాళ్ళకి కూడా చాలా చాలా డౌట్స్ ఉన్నాయి. సో ప్రాక్టికల్ గా ఇది నిజమా కాదా అనే డౌట్ వాళ్ళకు ఉంది. సో వాళ్ళ డౌట్స్ అయితే మీరు క్లియర్ చేయాలి ఈ షోలో. ఇప్పుడు ఒకసారి వాళ్ళతో మాట్లాడండి. హలో అండి. సో మీ మైండ్ లో ఫస్ట్ ఏమన్నా హిప్నోసిస్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? మేబీ అనిపిస్తూ ఉంటుందండి ఇదంతా నిజమా లేకపోతే ఏమైనా వ్యూవర్షిప్ కోసం మీరు చేస్తున్నారా అని చెప్పేసి. అందరికి అదే డౌట్, ఆబ్వియస్ డౌట్ అండి. ఆబ్వియస్లీ ఉంటుంది. ఎందుకంటే హిప్నటైజ్ అనేది నిజంగా ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత పాకులాడాల్సిన అవసరం లేదు. మనుషుల కోసం చాలా ఈజీగా హిప్నటైజ్ చేసి ఎవరికి వాళ్ళు వాళ్ళ మనుషుల్ని గ్రిప్ లో పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పే మ్యాటర్ మీకు కొద్దిగా నిజమా అని డౌట్ అసలు హిప్నోటైజ్ అంటే ఏంటి మా కోసం ఒకసారి వివరించండి. హిప్నో చాలా సింపుల్ అండి. మీరు వినే వ్యక్తి సబ్జెక్ట్ అంటారు బేసికల్లీ. చేసేదని హిప్నోటిస్ట్, ఆ పర్సన్ అయితే ఉంటారు అవుట్ సైడ్ ఆపోజిట్, అతను సబ్జెక్ట్ అంటారు. మీరు సజెషన్ ఇస్తే అవతల సజెషన్ ని ఫాలో అయితే దాన్ని హిప్నోసిస్ అంటారు. చాలా సింపుల్. ఎవ్రీ డే ప్రతిరోజు మీరు చేస్తున్నారు, మీరు ఎవరో చేస్తూనే ఉంటారు. దాన్ని మనం పదే పదే అనుకుని ఫాలో అవ్వడమే హిప్నటైజ్ అంటారు. అంతే. కాకపోతే ఇక్కడ తెలియని విషయం ఏంటంటే చాలా మంది ఇదే హిప్నోసిస్ అని తెలియదు అంతే. ఇప్పుడు చేయబోయే ఎక్స్పెరిమెంట్స్ అంటే హిప్నోసిస్ ని మనం పాజిటివ్ ఎలా వాడచ్చు, హిప్నోసిస్ దేనికి వాడతారు, ఇలాంటి విషయాల గురించి ఈ రోజు ఎక్స్పెరిమెంట్స్ మీకు బ్రీఫ్ ఇవ్వబోతున్నాను మీ అందరికి. ఓకే, డన్ అండి. సో నేను కూడా ఈగర్లీ వెయిటింగ్. సో ఎలా ఉండబోతుందో శ్వేత గారు, లెట్స్ వాచ్ ద ఎందుకంటే ప్రాక్టికల్. ఇట్ ఈస్ రియల్లీ వెరీ క్యూరియస్ సబ్జెక్ట్ అండి. జనరల్ గా ఏంటంటే మనం మ్యారీడ్ లేడీస్ ఎలా ఉంటుందంటే ఇంట్లో డెఫినెట్ గా హస్బెండ్ ని హిప్నటైజ్ చేయాలి అని చెప్పి అనుకుంటాము. మీ సంగతి ఏమో కానీ నేనైతే అనుకుంటాను అయితే ఆల్రెడీ అది జరుగుతుంది కదా శ్వేత ఇంట్లో. మళ్ళీ మీరు ప్రత్యేకించి అంటే కొన్ని చిన్న చిన్న విషయాలు ఉంటాయండి. కొంచెం ఏమైనా కొనుక్కోవాలన్నా, షాపింగ్స్ చేయాలన్నా అప్పుడప్పుడు వాళ్ళు బయటకు తీసుకెళ్లరు. ఆ టైంలో సినిమాల్లో చూపించినట్లు ఇలా ఏదైనా గ్రిప్ లో పెట్టుకోవాలి. ప్లానే మౌనిక. సో మౌనిక, మీరు కూడా వినండి, ఫ్యూచర్ లో మీకు కూడా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మైను గారు, మీకు ఇంతకు ముందు ఇలాంటి కేసెస్ ఏమైనా వచ్చాయా? పాపం నిజంగానే ఏదైనా బాధతో లేకుంటే డిప్రెషన్ తో వచ్చి ఉంటారు, కానీ నేను హస్బెండ్ వీళ్ళు ఆనందంగా ఉన్నారు, ఇంకా ఎక్కువ అంటే క్యూరియస్ అన్నమాట మా ఫేస్ లో. అంటే ఎట్లా చేస్తారు ఇప్పుడు, అదేదో మా మీద ప్రయోగిస్తారు కదా, ఎట్లా ఉంటదని ఒక క్యూరియాసిటీ. అంటే చంద్రముఖి సినిమాలో జ్యోతిక నేనా 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 అన్నట్లు మేము కూడా చేస్తారా అని చెప్పేసి ఆ వేలో మేము అడుగుతున్నాం అనమాట. ఓకే, శ్వేత గారిది డిసిజన్ ఏంటో మీకు తెలిసింది. అండ్ ఇప్పుడు రీనా గారు ఏం చెప్పాలనుకుంటున్నారు, తన మనసులో ఏముంది, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, దేన్ని గ్రిప్ లో పెట్టుకోవాలనుకుంటున్నారు? సో చెప్పండి రీనా గారు. ప్రెసెంట్ గ్రిప్ లో ఏం పెట్టుకోవాలనుకోవట్లేదు. సో పర్సనల్ గా అండ్ ప్రొఫెషనల్ గా చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు ఈ మధ్య కాలంలో. అది ఇంట్లో గొడవలన్నా అవ్వండి, బయట ఉద్యోగంలోనూ కానివ్వండి. సో ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వాలంటే పాజిటివ్ వైబ్స్ కావాలి. సో ఆ పాజిటివ్ వైబ్స్ తోటి ఈ హిప్నోసిస్ వల్ల అది సులభం అంటారా? పాసిబులేనా? సో అది సెల్ఫ్ హిప్నోసిస్ ద్వారా కూడా ఇంకా పాసిబుల్. మనమే ఇంట్లో మనమే చేసుకోవచ్చు, మనమే హిప్నోటైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బేసికల్ ఈ స్ట్రెస్ విషయానికి వచ్చేసరికి హెల్త్ ముఖ్యంగా, అది లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. సో నాకు ఈ రోజు ఆ స్ట్రెస్ రిలీజ్ కావాలి, బర్స్టర్ కావాలన్నమాట. ఓకే, సో ముందుగా స్టార్ట్ చేద్దామా? యా షూర్ అండి, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు క్లియర్ ఉండాలా. ఇక్కడ జరిగే పక్కన ఏం జరిగే సౌండ్స్ అని మీకు అనవసరం. ఈ క్షణం నుంచి నేను చెప్పే పాయింట్ మీరు వినడం, దాన్ని మీరు ఫాలో అవడం, ఇదే మీ టాస్క్. చాలా సింపుల్. ఓకేనా? భయం వేస్తుంది కొంచెం. భయపడాలి. మైను గారు భయపడాలి. ఓకే, నథింగ్. ఓకే, హిప్నోసిస్ లో మెయిన్ ఇంకో పాయింట్ ఏంటంటే సబ్జెక్ట్ యొక్క విల్ కి అగైన్స్ట్ గా మనం ఏది చేయలేం. ఓకే, మీకు ఇష్టం లేని పని ఏదైనా సరే నేను చెప్పినప్పుడు మీరు చేయాల్సిన అవసరం లేదు, చేయరు కూడా. నేను ఏమంటే మీరు హిప్నోసిస్ ప్రాసెస్ అవుతుందో స్ట్రెస్ రిలీజ్ అవ్వడం కానీ, లేదంటే సజెషన్ ఎలా వింటారు అనే పాయింట్ కానీ, వీటిని మీకు క్లారిటీ ఇవ్వడం కోసం చేస్తున్నాం యాక్టివ్. ఓకేనా?
హిప్నోసిస్లో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఎంత క్రియేటివ్గా ఉండగలిగితే అంత ఎక్కువ అద్భుతాలను సృష్టించగలచ్చు. జస్ట్ మీ థాట్ ప్రాసెస్, మీ మైండ్లో మీరు ఎంత క్రియేటివ్గా ఆలోచించగలిగితే అంత పాసిబుల్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫస్ట్ మీరు మీ హ్యాండ్స్లో ముందుకు పెట్టరా, నేను కూడా మీరు కూడా పెట్టి మీ ఫింగర్స్ ఇలా క్లోజ్ చేయండి, ఓకేనా, టైట్గా ఇలా పెట్టుకోండి. మీ హ్యాండ్స్ లైక్ ప్రేయర్ చేస్తున్నట్టు గట్టిగా టైట్గా. ఓకే, నేను చెప్పినప్పుడు మీ ఈ 2 ఇండెక్స్ ఫింగర్స్ ఓపెన్ చేసి నేను చెప్పినప్పుడు ఓపెన్ చేసి ఈ 2 ఫింగర్స్ కి మ్యాగ్నెట్స్ ఉన్నాయని మీ మైండ్ లో ఇమాజిన్ చేయండి. యాక్చువల్లీ మ్యాగ్నెట్స్ లేవు అక్కడ, అందరికి తెలుసు, ఓకేనా. మీ మైండ్ లో ఇమాజిన్ చేయండి, ఇక్కడ 2 మ్యాగ్నెట్స్ ఉన్నాయి, ఆ మ్యాగ్నెట్స్ ఒకదాని టచ్ అవుతున్నాయి. ఈ 2 ఎప్పుడైతే ఒకదాని టచ్ అవుతాయో మీరు మీ కళ్ళు మూసుకుంటే, ఇక్కడ స్లీప్ అంటాను నేను. శ్వేత గారి ఫేస్ లో ఏదో తెలియని టెన్షన్. ఎస్ అండి, నేను స్లీప్ అన్నప్పుడు మీరు నిజంగా నిద్రపోరు. మీ వర్క్ ఏంటంటే మీరు కళ్ళు మూసుకుంటారు, విల్ టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. సో దాన్ని స్లీప్ అంటాం హిప్నోసిస్లో, ఓకేనా. అందుకోండి ఒకసారి మీ ఫింగర్స్ ఓపెన్ చేయడం, 1 2 3 ఓపెన్ చేయడం, ఇట్లా ఒకటే ఫింగర్స్ అండ్ 2 క్లోజ్ దగ్గర వస్తున్నాయి. అవి వస్తున్నప్పుడు దాన్ని రానివ్వండి, ఓకేనా. స్లోలీ టచింగ్ ఈచ్ అదర్. ఎస్, క్లోజ్ యూర్ ఐస్, టేక్ ఎ డీప్ బ్రీత్, రిలాక్స్ యువర్ సెల్ఫ్, టేక్ ఎ బ్రీత్ ఇన్ అండి, బ్రీత్ అవుట్ స్లోలీ, టేక్ ఎ బ్రీత్ ఇన్, క్లోజ్ యూర్ ఐస్, డోంట్ ఓపెన్, స్లోగా బ్రీత్ అవుట్ చేయండి. వన్ మోర్ టైం, టేక్ ఎ ఫుల్ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్, స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ గైస్. సీ, ఓపెన్ యువర్ ఐస్. మీ ఫింగర్స్ టచ్ అయ్యాయి, మీరు ఎక్కువ గాలి తీసుకున్నారు. ఇప్పుడు మీ బాడీ అంతా కొద్దిగా రిలాక్స్ ఫీల్ ఉందా మీకు? బాడీ ఫీల్ ఫీల్ చెప్పు. ఎట్లా కలుసుకుని అబ్బా, నేను కలపలేదు సార్ నిజంగా అవి. లెట్స్ డూ ఇట్ అగైన్. అదే మ్యాజిక్. మీ హ్యాండ్స్ లో పెట్టండి, ఇక్కడ ముందుకు ఇలా పెట్టండి, ఇలా ఓపెన్ ఫింగర్స్. మీరు ఒక బెలూన్ పట్టుకోండి ఒకసారి. ఇమాజిన్ చేయండి మీ చేతిలో బెలూన్ ఉంది, ఓకేనా. అక్కడ బెలూన్ లేదు, ఆబ్వియస్ థింగ్ అది, బట్ మీ మైండ్ లో అక్కడ బెలూన్ ఉందని మీరు ఊహించుకోవాలి. ఇమాజిన్ దెర్ ఇస్ ఎ బెలూన్, ఆ బెలూన్ పట్టుకోండి, లుక్ అట్ ద బెలూన్. ఆ బెలూన్ కలర్ ఏంటి, దాని ప్యాటర్న్ ఏంటి, డిజైన్ ఏంటి మీరు చూడండి. జస్ట్ ఇమాజిన్ చేయండి వాటిని. మీరు కళ్ళు మూసుకోండి ఇద్దరు. నాకు చిన్న సేఫ్టీ పిన్ ఉంది, నేనేసంటే బాల్ చిన్న ఒక జస్ట్ ఇలా పోక్ చేయగానే తగలలేదు, బట్ చిన్న గాలి అక్కడి నుంచి గాలి లీక్ అవుతుంది. మీ హ్యాండ్ స్లోలీ దగ్గర వస్తుంది, గాలి దాంట్లో తగ్గిపోతుంది. మీరు చిట్కేసినప్పుడల్లా దాంట్లో గాలి స్పీడ్ తగ్గిపోతుంది. సో మీ హ్యాండ్స్ దగ్గరకు వస్తున్నాయి. యువర్ గైస్ డూయింగ్ ఇట్ వెరీ వెల్. ఇంకా దగ్గరకు వస్తున్నాయి. అవి దగ్గర వస్తున్న ఫీలింగ్ మీకు తెలిసినప్పుడు కూడా దాన్ని రెసిస్ట్ చేయకండి. ఒకవేళ ముందుకు వెళ్తుంటే లెట్ ఇట్ గో. ఆ 2 హ్యాండ్స్ టచ్ అయినప్పుడు టచ్ చేయనివ్వండి వాటిని. చిన్నగా టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. రిలాక్స్ యువర్ సెల్ఫ్, మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. డీప్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ అండ్ ఓపెన్ యువర్ ఐస్. ఒకసారి చేతులు చూడండి, ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఎక్కడ దాకా వచ్చారు మీరు. హ్యాండ్ పెయిన్ వచ్చిందంటారా ఆటోమేటిక్ గా? అట్లా మేము అనుకున్నాం కాబట్టి. ఎస్, నేను హ్యాండ్ దగ్గర వస్తాను పాయింట్ ఇప్పుడు చెప్పాను. మీ హ్యాండ్స్ దగ్గర స్టార్ట్ అయింది లేదు. నేను ఇది ఫీల్ అయ్యాను యాక్చువల్గా. ఇలా వస్తున్నాయి సార్ చెప్పక ముందే ఐ వాస్ థింకింగ్ టు స్టాప్ మై హ్యాండ్స్. వద్దు, స్టాప్ చేయొద్దు అని కనిపిస్తుందండి ఫేస్ లో. మీరు రెసిస్ట్ చేయకండి, ఓకేనా. నేను చెప్తున్న సజెషన్ వింటూ ఫాలో అవుతూ దాన్ని రెసిస్ట్ చేయకండి, ఓకే. ఈసారి ఇంకోసారి చేస్తాం అంటే జస్ట్ మీ హ్యాండ్ ఇలా ముందుకు పెట్టండి, ఇలా పిడికిలు మూసుకోండి, ఇట్లా రైట్. లెఫ్ట్ హ్యాండ్ ఇలా తిప్పండి, ఇలా పైకి లెఫ్ట్ హ్యాండ్, ఓకేనా. రైట్, క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకోండి ఒకసారి. మీ రైట్ హ్యాండ్ లో ఒక బకెట్ ఉంది అనుకోండి, ఓకేనా. మీరు బకెట్ పట్టుకున్నారు, ఓకే. లెఫ్ట్ హ్యాండ్ లో హీలియం బెలూన్స్ పట్టుకున్నారు. హీలియం బెలూన్స్ అంటే తెలుసు కదా. హీలియం బెలూన్స్ అంటే గాలికి పైకి లేస్తుంటది అనమాట. సో నేను చిట్కేసినప్పుడల్లా మీ చేతిలో హీలియం బెలూన్స్ సైజ్ పెరుగుతుంది, లేకపోతే డబుల్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మీ లెఫ్ట్ హ్యాండ్ స్లోలీ పైకి వెళ్ళడం మొదలెడుతుంది. ఇమాజిన్ చేయండి, మీ రైట్ హ్యాండ్ లో ఉన్న బకెట్ లో వాటర్ ఫిల్ అవుతుంది. మీరు క్లాప్ చేసినప్పుడల్లా బకెట్ లో వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల మీ రైట్ హ్యాండ్ బరువు కిందికి వెళ్తుంది, లెఫ్ట్ హ్యాండ్ తేలిగ్గా పైకి వెళ్తుంది. డోంట్ రెసిస్ట్ యువర్ సెల్ఫ్, you're doing it very well. Take a deep breath in and breathe out. The right hand is going down, the left hand is going up. ఇంకా పైకి. నేను ఇప్పుడు ఒకసారి క్లాప్ చేయగానే ఒకసారి డబల్ అవుతుంది. ఒక్కసారిగా మీ హ్యాండ్ పైకి వెళ్ళిపోతుంది లెఫ్ట్ హ్యాండ్, ఒకసారిగా మీ రైట్ హ్యాండ్ కిందికి వెళ్ళిపోతుంది. క్లాప్, డూ ఇట్ వెరీ వెల్. క్లాప్, ఇంకా పెరుగుతుంది. క్లాప్, డబల్ అయింది. మీ రైట్ హ్యాండ్ లో వెయిట్ పెరిగినట్టు అనిపిస్తుందా మీకు? వెయిట్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుందండి. అదే వెయిట్ పెరిగినట్లయితే తెలియట్లేదు, కానీ హ్యాండ్ అయితే ఏదో మూమెంట్ అయితే జరుగుతుందండి. ఐస్ ఓపెన్ చేసా, అక్కడే ఉన్నారు. యు ఫీల్ ద వెయిట్ రైట్? పెయిన్ వచ్చినట్టు ఫీల్ వచ్చింది. నాకు వెయిట్ ఏమో గానీ బట్ సంథింగ్ ఏదో అయితే ఫీల్ అవుతున్నాను నేను. మొత్తం అమ్మో ఇదే హిప్నటైజ్ అనుకుంటా. చూసారా ఎక్స్ప్రెస్ ఎలా అయిందో, ఏం జరిగిందో?